క్రీస్తునందు దేవుని వాళ్ళారా, మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు తెలియజేస్తూ, సమాజంలో ఒక సామెత ఉంది. 6 మాసాలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో కూడా అబ్రహాముతో సహవాసం చేసినటువంటి ఒక యవనస్తుడు అబ్రహాము చేసినటువంటి మంచి కార్యములను చేయడానికి అలవాటు పడ్డాడు. అబ్రహాము ఏం చేశాడు అంటే, మమ్రే దగ్గర ఉన్నటువంటి గుడారంలో కూర్చొని ఉండగా ఆ వైపున వెళుతున్నటువంటి దేవదూతలను చూచి ఆయన పరిగెత్తుకొని వారిని ఆహ్వానించి మంచి ఆతిథ్యం ఇచ్చాడు. అలాగనే అబ్రహాముతో సహవాసం చేసినటువంటి లోతు కూడా ఆ మంచి కార్యక్రమాన్ని తను కూడా చేపట్టాడు. ఆయన కూడా మరి సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నప్పుడు దేవదూతలు ఆ వైపున వెళుతూ ఉండగా ఆయన కూడా వారిని ఆహ్వానించి మంచి ఆతిథ్యం ఇచ్చారు. అందుకే పరిశుద్ధ గ్రంథము హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేయబడింది, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని రాయబడింది. కనుక ప్రియులారా, మనకు కూడా యేసు ప్రభుల వారు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఏమిటి అనంటే, నీవు ప్రవక్త అని ఒకరిని ప్రభు పేర చేర్చుకున్నట్లయితే నీవు ప్రవక్త ఫలము పొందుకుంటావు. సేవకుడు అని సేవకుడిని చేర్చుకుంటే సేవకుని ఫలము పొందుకుంటావు. కాబట్టి ఏ ఫలము కావాలనో నీ ఎదుటనే ఉన్నది, నీ దగ్గరనే ఉన్నది. నీవు అలాగున చేర్చుకొని మంచి ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభువుపేట జ్ఞాపకం చేస్తూ దేవుడు మనను అలాగున నడిపించును గాక.